మాది తీయగడ్డ సార్, వనుగుపల్లి పంచాయతీ తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మను. వనుగుపల్లి పంచాయతీ తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగునీళ్ళు తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. డెలివరీ కోసం 2 పిల్లలు మధ్యదారిలోనే చనిపోయారు సార్. దాంతో పాటు మళ్ళీ వాటరు దారి, చిన్న దారి అయినా కొద్దిగా ఇప్పిస్తారని. అధికారి ఒక్క నిమిషం మీరున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రామం నుంచి ఎంత దూరం అయింది? వనుగుపల్లి పంచాయతీ సార్ మాది. తీయగడ్డ విలేజ్ సార్. మాకు రోడ్డు, రహదారి, నడిచే దారి కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా పారుగడ్డ నీళ్ళే తాగుతున్నాము. నీళ్ళు కూడా లేదు సార్. నీళ్లు, రోడ్డు ముఖ్యంగా మాకు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి గారికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. అంతే సార్. సార్ పీటీజీ విలేజ్ సార్, అది తీయగడ్డ విలేజ్. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళ విలేజెస్ను కూడా పిలుద్దామన్నా అంటే కిందకి నడుచుకుని దిగిపోయి వెళ్ళాలి సార్. అన్నది లేదు, వెహికల్ కూడా ఏమి వెళ్ళటం లేదు సార్. దీనికి ఆల్రెడీ ఎంజీఆర్ఎస్ నుంచి పెట్టడం జరిగింది సార్. జనాభా ఎంత ఉంటారు? జనాభా 180 సార్ టోటల్గా. మీ ఊర్లో ఎంత ఉంటారమ్మా జనాభా? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 అంటే ఆల్మోస్ట్ ఒక 150 పైన ఉంటారు కదా. 30 ఇల్లు ఉంటాయి సార్. మా ఊరు 30 ఇల్లు ఉంటుంది సార్. కాంగడ్డ మా ఊరు 70 విలేజ్లు ఉంటాయి. నియర్ బై విలేజెస్ చెప్తున్నారు సార్. తీయగడ్డ అయితే 30 ఇల్లులు సార్. 30 హౌస్ హోల్డ్స్ సార్. ఓకే మళ్ళీ మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మీటింగ్ హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు కొరలక్ష్మి, మా ఊరు ఓనూరు, వంట్ల మామిడి పంచాయతీ. సార్ మాకు ఈ ఊర్లో మీరు రావడం చాలా సంతోషకరమే. బట్ మాకు చిన్న సమస్య ఉంది. మాకు వీధి కాలువలు కావాలి. రోడ్ ఓనర్ జంక్షన్ నుంచి ఈ మందలపాక వరకు మాకు తార్ రోడ్ కావాలి సార్. వీధికి సీసీ ర్యాంపులు కావాలి. ఓనూరు సార్. ఇప్పుడు మనం వచ్చాం సార్. అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవును సార్, సీసీ ర్యాంప్ ఒకటి కావాలి. కలడం జరగలేదు సార్. ఈ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగ కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. లేదు ఒక నిమిషం కూర్చోబెట్టాను. ఆ బాబుని కూర్చోబెట్టాను. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఎవరైనా కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరూ అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి.